వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ఇంటింటికి రేషన్ తీసుకొచ్చే ఎండి ఆపరేటర్లను నిలుపుదల చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో ఆందోళన నెలకొన్నాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ ఎండి ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వీరంతా తమని తిరిగి విధుల్లో తీసుకోవాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర ఎండి ఆపరేటర్లను వారిని అడిగి తెలుసు. చెప్పండి, మీరు ఇవాళ నిరసన ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? సార్, 9,260 మంది ఎండి సోదరులకి ఈ ఉద్యోగ భద్రత కల్పించిన వైఎస్ఆర్ పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం రాగాన ఆర్థికంగా మమ్మల్ని తీసేయడం, ఇది మనల్ని రోడ్డును పడేయడం, ఇది సమావేశం కాదు. మాకు అగ్రిమెంట్ ఉంటుండగా మమ్మల్ని ఈ విధంగా చేయడం అది కరెక్ట్ కాదు. మన కూటమి ప్రభుత్వం కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా మాకు కాల పరిమితి ఉంటుండగా మమ్మల్ని విధుల్లోకి రానివ్వకుండా 1వ తారీఖు నుంచి బహిష్కరించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము మా వ్యవస్థ తరపున అందరినీ ప్రశ్నిస్తున్నాం. మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. మాకు వెహికల్స్ ఇచ్చేస్తామన్నారు. మాకు వెహికల్స్ మేము ఏం చేసుకుంటామండి. మా వెహికల్స్ని మీరు ఏదో ఒక రకంగా మీరు వినియోగించుకోండి. మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. మీ దగ్గర అంటే వెహికల్ తీసుకున్నప్పుడు మీకు కొంచెం వెహికల్కి సంబంధించిన అమౌంట్ ఇవంతా కట్ అవుతాయి, ఈఎంఐలు ఇవన్నీ కట్ అవుతున్నాయి మీకు ప్రస్తుతానికి. సో మరి ఇప్పుడు ఇది వ్యవస్థను రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది, మీరేం చేస్తారు? మేము 2021లో ఎండి ఆపరేటర్గా గత ప్రభుత్వం మమ్మల్ని విధుల్లోకి 9,263 మందిని స్టేట్ మొత్తంగా సెలెక్ట్ చేసి తీసుకోవడం జరిగిందండి. తీసుకున్నప్పటి నుంచి 2021లో కరోనా టైంలో కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్గా మమ్మల్ని గుర్తించి మాకు కరోనా వ్యాక్సిన్ వేసి మీరు వెళ్ళి జనాలకు సర్వీస్ చేయండి అని ఈ 9,260 మందినే జనాల్లోకి తీసుకెళ్ళి మమ్మల్ని సర్వీస్ చేసామండి. ఇంట్లో ఉన్న వృద్ధులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ ఎవరున్నా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి మరీ మేము కూడా వాళ్ళతో సంభాయించుకొని మేము సర్వీసు ఈ 4 సంవత్సరాలు కూడా సర్వీస్ చాలా కష్టపడి చేసామండి. తర్వాత విజయవాడ వరదల్లో కానీ కరోనా టైంలో కానీ మన మోడీ గారు కానీ గౌరవ ప్రధానమంత్రి గారు మన వైజాగ్ వచ్చినప్పుడు కానీ ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏదైనా కండక్ట్ చేసినప్పుడు కూడా మా ఎండి వాహనాల ద్వారానే అంతా సర్వీస్ చేస్తాం మొత్తం గవర్నమెంట్కి. ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్కి సర్వీస్ చేస్తూనే ఉన్నా, ఎక్కడా చెడ్డ పేరు కూడా మాకు రాలేదు. ఈ 9,262 మందిని మొన్న మినిస్టర్ గారు జూన్ 20వ తారీఖున మేము తీసేస్తున్నామని అర్ధాంతరంగా ఒక మెసేజ్ చెప్పడంతో మేమందరం చాలా ఆందోళన చెందాము. మా కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ఈ యొక్క ఉపాధి మీద మేము 2021 నుంచి బతుకుతున్నాం. ఇప్పుడు అర్ధాంతరంగా ఇలాగ తీసేయడం వల్ల మేము చాలా ఆర్థికంగా నష్టపోతున్నాం. మాకు తర్వాత బతుకు తెరువు కూడా ఇంకా ఏమీ లేదు. దయచేసి మమ్మల్ని గుర్తించి మా సేవను గుర్తించి మాకు ఏదైనా ఉపాధి కల్పించి ఉద్యోగ భద్రత కల్పిస్తారని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. గవర్నమెంట్ చేసిన జీవో ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకొని మరొకసారి మా గురించి మేము చేసిన సేవను గుర్తించి మాకు విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం. అంటే మీకు చెప్పారా మీ వెహికల్స్ ని రిటర్న్ చేయాలని, లేకపోతే వాళ్ళతో మీ సర్వీస్ ఆపేస్తున్నామని మీకు జిల్లా అధికారుల నుంచి సమాచారం? మాకు అటువంటి సమాచారం మేము ఇవ్వలేదు సార్. సడన్ గా మంత్రి గారు ప్రెస్ మీట్ చూసే మేము అందరం కలుసుకొని ఇలా రియాక్ట్ అయ్యామండి. వెహికల్స్ ముందస్తుగా మాకైతే ఏ సమాచారం లేదు. సడన్ గానే చెప్పడం జరిగింది. మీరు చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ముఖ్యంగా ఏంటంటే మా ఎండియు అసోసియేషన్ తరఫున ముఖ్యంగా ఉద్యోగ భద్రత అనేది గవర్నమెంట్ వారు మాకు చూపించి ఈ వ్యవస్థ మీకు నచ్చలేని పక్షంలో మీకు నచ్చిన విధంగా మార్చుకోండి. కాకపోతే మాకు ఉద్యోగ భద్రత అనేది ఖచ్చితంగా కల్పించండి. కల్పించిన తర్వాతే వ్యవస్థని మీరు తీసేస్తారో ఉంచేస్తారో అనేది మీ నిర్ణయం. కానీ మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి. మా బళ్ళుని ఇదే ఒక రేషన్కి కాకుండా వేరే దేనికైనా టైఅప్ పెట్టి గవర్నమెంట్కి సెక్షన్కి మాకు డ్రైవర్గా మాకు ఉపాధిని కల్పించండి. లేదా వేరే దేంట్లోనైనా ఉపాధి అనేది మాకు ఇవ్వండి. ఎందుకంటే మేము భార్య పిల్లలతో అందరం కలిగి ఉన్నాం. దీన్ని నమ్ముకొని ఇప్పుడు 18,000 రూపాయల శాలరీతో 5,000 రూపాయలు అమాలీకి ఇచ్చి 3,000 రూపాయలు పెట్రోల్కి ఇచ్చి 10,000 రూపాయలతో ఎందుకు చేస్తున్నాం ఈ 4 సంవత్సరాలుగా అనేది గవర్నమెంట్ వారు ఒకసారి మళ్ళీ పునరాలోచన చేసి గుర్తించాలి. ఈ 10,000 రూపాయలకి ఇప్పటి వరకు ఎందుకు చేసాం? గవర్నమెంట్ సెక్షన్ కాబట్టి మాకు భవిష్యత్తులో ఉపాధి అనేది భద్రత ఇస్తారు అనే నమ్మకంతో ఇప్పటి వరకు కొనసాగించాం. కానీ మొన్న కేబినెట్ మీటింగ్లో మంత్రి నాదన్న మనోహర్ గారు అలాగే కూటమి ప్రభుత్వం మొత్తం చర్చించి ఈ యొక్క ఎండి వ్యవస్థని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా అర్ధాంతరంగా మీరు నిర్ణయం తీసుకొని ఉన్నపరంగా మిమ్మల్ని రద్దు చేస్తున్నాం అని చెప్పేసి వెంటనే ప్రెస్కి మీడియాకి ఇచ్చారు. అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం? మేమేమైనా అక్రమంగా వచ్చిన వలసదారులం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రులము, అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి చెందిన వారము. మరి ఈ యొక్క విషయాన్ని మీరు మర్చిపోయి మేము పేద బడుగు
బలహీన వర్గాలకు చెందిన వారం మమ్మల్ని గుర్తించి మా రిజర్వేషన్ తరపున మాకు ఈ యొక్క ఉపాధి అనేది గత ప్రభుత్వం ఇచ్చింది. మరి ఇవన్నీ మీరు మర్చిపోయి ఉన్న పరంగా ఈ యొక్క వ్యవస్థను మీరు రద్దు చేస్తే మా కుటుంబ పిల్లలతో మేము ఎక్కడ పడిపోవాలి? రోడ్డును పడిపోవాలా? ఆత్మహత్యలు చేసుకోవాలా? చెప్పండి. మీ కుటుంబ ప్రభుత్వం అదే చేస్తాం. మేమేంటి ఇప్పుడు ఉన్న పరంగా మాకు ఉపాధి ఎవరిస్తారు? ఉపాధి ఎవరు కల్పిస్తారు? మీరు వెహికల్స్ ఇస్తాను అంటున్నారు. ఆ వెహికల్ తీసుకెళ్ళి ఏం చేయమంటారు? మాకేమైనా ఎంగేజ్ ఉందా? పోనీ అది డీజిల్కి తిప్పడానికి డీజిల్ వెహికల్స్ కాదు, పెట్రోల్ వెహికల్స్. పోనీ లీటర్ కింద వస్తుంది అంటే అది రాదు. పోనీ గట్టి వెహికల్స్ ఇచ్చారంటే అది కాదు. మేము ఎలా బ్రతకాలి? మా భార్య పిల్లలతో మేము ఎలా పెంచుకోవాలి? ఇప్పుడు ఉన్న పరంగా మాకు ఉద్యోగ భద్రత లేదు. మేము ఎలా జీవనం సాగించాలి? ప్రభుత్వం వారు ఒక్కసారి అది గుర్తించి మీ యొక్క ఆలోచనని పునరాలోచన చేసుకొని మీ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మమ్మల్ని తక్షణం విధుల్లోకి తీసుకుంటారని చెప్పేసి మా ఎండి ఆపరేటర్స్ అందరి తరపున కూడా, యూనియన్ వారు అందరి తరపున కూడా మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎలా ఏంటి మీ ఇప్పుడు ఈ నిన్న ప్రకటన చూసిన తర్వాత మీ అందరూ ఎలా ఎటువంటి ఆందోళన గురయ్యారు? నేను ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. చంద్రబాబు నాయుడు గారు, మీకు నమస్కారం. మీరు రాగానే 20 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తానన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కాదు, 18,000 మందిని నడి రోడ్డు మీద పడేస్తున్నారు. మీరు ఎక్కిన వెంటనే నాదెండ్ల మనోహర్ గారు ఏమన్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కిన మహైతే 4 రోజులు కూడా కాలేదు, వెంటనే ఈ ఎండియు వ్యవస్థలో అన్యాయం జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. సార్, ప్రభుత్వం మందే సార్. అక్రమాలు అన్యాయాలు జరిగితే మనం ఏం చేస్తున్నాం? అయితే అక్రమాలు జరిగితే అలా చూస్తూ ఊరుకుంటాం మనం? మీరు ఆపాల్సిన బాధ్యత మీకు లేదా? మీదే కదా సార్ ప్రభుత్వం. మీరు అనుకున్నట్లు ఇక్కడ ఏం జరగలేదు సార్. మీరు మా మీద కక్ష కట్టి ఎలాగైనా సరే గత ప్రభుత్వం ఇచ్చిన బళ్ళు ఉండకూడదనే ఉద్దేశంతో, కేవలం ఆ ఉద్దేశంతో మమ్మల్ని తీశారండి. ఈరోజు మా పిల్లలను రోడ్డు మీద పడేశారు. ఇదే కానీ కంటిన్యూ జరిగితే మేము అందరం ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకాలండి. మాకు ఇంకా ఉపాధి లేదు. ఎందుకంటే మేము ఉన్న పనులు మానుకొని అన్ని చేసుకొని ఈరోజు ఈ పనులకు వచ్చాం. ఈ పనులకు నమ్ముకొని వచ్చిన తర్వాత మీరు మాకు ఓకే, మీరు ఈ పనులు తీసేసిన తర్వాత ఏదో ఉపాధి చూపిస్తారని చాలని జీతంతో మేము పనిచేస్తాం. కానీ మీరేం చేస్తున్నారు? చేయకుండా నడి రోడ్డుని తీసుకెళ్లి పడేశారు సార్. ఇది ఎంత అన్యాయం సార్ ఇది. కనీసం కూలి పని చేసుకున్న దగ్గర ఒక మేస్త్రి కూడా చెప్తాడు, అరే బాబు నీకు రేపు కూలి పని లేదు, నీకు ఇంకో దగ్గర పని చూసుకొని చెప్తారు. మీరేం చేశారు సార్? ఇంత అన్యాయం ఏంటి సార్? మేమేం పాపం చేశాం సార్? మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రభుత్వంలో బళ్ళు తీసుకోవడం మేము చేసిన తప్ప సార్? ఒక్కసారి ఆలోచించండి. మా పిల్లలు రోడ్డు మీద పడకుండా మీరు చూడండి, కొంచెం అర్థం చేసుకోండి సార్. ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఎందుకంటే ముందస్తు సమాచారం లేకుండా ఒక ప్రకటనతో మమ్మల్ని రద్దు చేశామంటున్నారు. ఇప్పటికే దీని మీద ఆధారపడి 18,000 మంది పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని వీరంతా ఆవేదన చేస్తున్నారు. తమకు వేరే విధంగా అయినా ఉపాధి చూపించాలని వీరంతా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.